ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను jamso.com నుంచి ఒక 5 ప్రోడక్ట్స్ అనేవి తెప్పించాను. ఇవి మీతో రివ్యూ చేయబోతున్నాను. ఇవి రియల్గా ఎలా ఉంటాయి, అలాగే అంటే పిక్లో ఎలా ఉంటాయి వెబ్సైట్లో, అండ్ మనం తీసుకున్న తర్వాత ఎలా ఉంటాయి అనేది ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. మొత్తం ఒక 2 శారీస్, అలాగే 2 డ్రెస్ మెటీరియల్స్ అండ్ 1 లెహంగా తీసుకున్నానండి. నేను పోయినసారి కూడా చేశాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఒకటైతే వీటిలో చాలా రిక్వెస్టెడ్ అనుకోవాలి, ఎందుకంటే ఒక డ్రెస్ వచ్చేసి ఒక అమ్మాయి రివ్యూ చేయమని చెప్పిందండి. సో ఆ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. వీటి పిక్స్ అనేవి నేను ఇటు సైడ్ యాడ్ చేస్తాను, చూడండి. ఇవి రియల్ గా వెబ్సైట్ లో ఎలా ఉన్నాయి అనేది ఇటు సైడ్ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. మనకి పిక్ లో రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట, బట్ ఇది రెడ్ కలర్ కాదండి, ఆరెంజ్ షేడ్. ఆరెంజ్ లోనే 2 ఆరెంజెస్ అనమాట. పైన వచ్చేసి ఏమంటారు, కొంచెం లైట్ గా ఉంది, అండ్ కింద వచ్చేసి డార్క్ ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్. సో ఇది చూడండి, ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చారు, బట్ మనకి ఏంటంటే కొంచెం పిక్ లో ఏమంటారు వర్క్ లా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే పిక్ లో చూస్తే అలానే వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ రియల్ గా అయితే ఇది పిక్ లో ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. అంటే తేడా అయితే ఉంది, జస్ట్ ఈ వర్క్ దగ్గర కానీ, అంటే అది మనకి క్లారిటీ లేదనమాట పిక్ అనేది, అందువల్ల మనకి ఇది వర్క్ లా అనిపించవచ్చు. బట్ ఇది ఎంబ్రాయిడరీ అండి, జస్ట్ ఎంబ్రాయిడరీ అనమాట. బట్ ఇది క్లాత్ మాత్రం పైన కొంచెం షైనింగ్ గా అనిపిస్తుంది, కానీ కింద సిల్క్ క్లాత్ అండి. సో చూడండి, సిల్క్ అనమాట ఇది. దీనికి లోపలైతే లైనింగ్ ఇచ్చేసారు మనకి. సో కింద వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారండి. సో మీకు క్లాత్ కూడా మీకు చూపిస్తున్నాను, క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఒక లేస్ ఇచ్చారనమాట. ఈ 2 కాంబినేషన్ కి ఇక్కడ లేస్ ఇచ్చారు గోల్డ్ కలర్ తోటి. లోపల వచ్చేసి లైనింగ్ ఇచ్చేసారండి. లైనింగ్ వచ్చేసి మనకి పైన ఆరెంజ్ క్లాత్ ఎలా అయితే ఉందో కొంచెం సాటిన్ క్లాత్ లాగా ఇచ్చారనమాట లైనింగ్ అనేది. సో టాప్ అయితే ఇది, అండ్ దీనికి చుడిదార్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారండి. సో దీని దుప్పటా వచ్చేసి నెట్ అనమాట. నెట్ లో మనకి కొంచెం ఆరెంజ్ షేడ్, అది మెంతి కలర్ షేడ్ అలా వస్తుంది నెట్ వచ్చేసి. దీనికి మనకి ఎక్కడైతే లేస్ అయితే ఇచ్చారు కదా కింద బార్డర్ కి, సేమ్ లేస్ అనేది ఇచ్చారు. అక్కడక్కడ మనకి చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట ఎంబ్రాయిడరీ వర్క్ తోటి. ఇదైతే నాకు మరి పిక్ లో ఉన్న దానికి దీనికి తేడా అయితే అనిపించిందండి. లాస్ట్ టైం తీసుకున్నాను కదా, అవైతే నాకు ఆల్మోస్ట్ అన్ని కూడా పిక్ లో ఉన్నట్టే వచ్చాయండి. నాకు జస్ట్ ఒక్కటి మాత్రం కొంచెం తేడా, అంటే కలర్ తేడా అనిపించింది అనమాట, అంతే. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఈ లెమన్ ఎల్లో కాంబినేషన్ అనమాట. సో దీని పిక్ కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ ఏవైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ అనేవి ఇస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ చుడిదార్ చూపించేస్తాను. చుడిదార్ అయితే చాలా అంటే చాలా షైనింగ్గా అనిపిస్తుందండి చుడిదార్. ఇది ఎల్లోనే ఇచ్చారనమాట. అండ్ తర్వాత ఈ డ్రెస్ చూద్దాం ఎలా ఉందో. సో డ్రెస్ వచ్చేసి పైన ఇదండి, అండ్ కింద అంతా కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు. లైట్ పింక్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే బాగుందండి. అండ్ కింద బార్డర్ కి వస్తే ఇలా ఇచ్చారనమాట. మనకి కింద నుంచి మనకి నీస్ వరకు కూడా ఫుల్ డిజైన్ వస్తుంది. అండ్ కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు, అలాగే బీడ్స్ లేస్ కూడా ఇచ్చారు. సో ఫుల్ వర్క్ వస్తుందండి ఇదైతే మాత్రం. వీటికి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి, సారీ ఫుల్ హ్యాండ్స్ అనమాట. సిల్క్ క్లాత్ తో ఇచ్చారండి హ్యాండ్స్ మాత్రము. మనకి కింద అయితే బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి. చాలా హెవీగా ఉందండి వర్క్ అయితే, అండ్ పార్టీ వేర్ కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ డ్రెస్ సేల్ అయిపోయింది అనుకోవచ్చు, ఎందుకంటే మా సిస్టర్ 2 తీసుకుందని చెప్పాను కదా, వాటిల్లో ఇది ఒక డ్రెస్ అనమాట. సో ఇప్పుడు దీని దుప్పటా చూద్దామా. దుప్పటా అయితే క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉందండి. సీ గ్రీన్ ఇచ్చారు దీనికి. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. మనకి ఇది మొత్తం కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి. ఇది నెట్ క్లాత్ అనమాట. నెట్ క్లాత్ మీద మనకి ఫుల్ 4 బార్డర్స్ వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చేసారు. సో ఒకసారి మీకు నేను పెట్టుకొని చూపిస్తాను. మనకి అక్కడక్కడ చిన్న రౌండ్స్ అనేవి ఇచ్చారనమాట మిడిల్లో. సో బాగుంది కదా, నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్ వచ్చేసి. అండ్ క్లాత్ అయితే
చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. నెట్లో చాలా సాఫ్ట్గా జారిపోతున్నట్టు ఉంటుంది కదా, అలా ఉంది క్లాత్ వచ్చేసి. ఇది పిక్లో ఉన్నట్టయితే పిక్లో కొంచెం మనకి లైట్ కలర్గా, అంటే అది మెంతి కలర్గా కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట. సూపర్ కాంబినేషన్, చాలా బాగుందండి ఈ డ్రెస్ అసలు. తర్వాత వచ్చేసి మీకు శారీస్ చూపిస్తాను. శారీస్లో ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ గ్రీన్ కలర్ అలాగే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. బట్ ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే మనకి ఇది పన్నా అంటారు కదా, మనకి లెంత్ వచ్చేసి కొంచెం పొట్టిగా ఉంటారు కదా, వాళ్ళకైతే సరిపోతుంది, కానీ హైట్గా ఉన్న వాళ్ళకైతే సరిపోదండి. యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్న శారీ అనమాట ఇది. నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. సో ఇది చూసారా వర్క్ ఎలా వచ్చిందో, బార్డర్ అనేది కట్ వర్క్ వచ్చిందండి. మొత్తం కూడా కట్ వర్క్ వచ్చిందనమాట. స్టోన్స్ వచ్చారు, అలాగే ఎంబ్రాయిడరీ అండి. మొత్తం కూడా స్టోన్స్ కన్నా కూడా ఎంబ్రాయిడరీనే మనకి ఎక్కువ ఉంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇలా చెక్స్ మోడల్ ఉంటుందండి మొత్తం కూడా. సో మధ్య మధ్యలో మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారండి. జామ్సోలో నాకు ఆల్మోస్ట్ నేను చూసిన శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ కి వర్క్స్ ఉన్నాయండి. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం బయట వర్క్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది, 2000 అలా ఉంటుంది కదా. నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని శారీస్ కి అలానే వచ్చాయండి. మనకి చాలా ఏమంటారు, చిన్న ఫంక్షన్స్ కి తీసుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి అన్నమాట శారీస్ అనేవి. అలాగే కొన్ని చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి. సో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, పింక్ కలర్. చూసారా నెక్ కూడా డిజైన్ ఇచ్చేసారు, కింద కూడా మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి డిజైన్ వచ్చేసి. సో హ్యాండ్స్ వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ అండి. ఆఫ్ హ్యాండ్స్ కి ఇలాగా డిజైన్ ఇచ్చారు. సో ఇది 5 feet ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. నా హైట్ కి అయితే నాకు కరెక్ట్ గా వస్తుంది అనమాట. మనము లోపలికి దోపుకోవడానికి రావట్లేదు. కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అండి ఇది. ఒకసారి మీకు నేను పెట్టుకొని చూపిస్తాను ఇది. సో చూడండి. తర్వాత వచ్చేసి అంటే ఈ పీస్ కి ఇలా ఉందో లేకపోతే ఆ పీసెస్ అన్ని అలా వస్తాయో నాకు తెలియదు. ఇది వచ్చేసి మనకి రిటర్న్ పాలసీ కూడా ఉందన్నమాట జామ్సోలో. ఒకవేళ మనం రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ చేయొచ్చు. నాకు ఇవి వచ్చేసి ఒక 1 week టైం పట్టిందండి నేను రిసీవ్ చేసుకోవడానికి. తర్వాత మీకు ఒక శారీ చూపిస్తాను. ఇదైతే ఆసమ్ అనమాట. ఇదైతే సూపర్ శారీ అండి. డిజైనర్ వేర్ అండి, అంటే వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. ఇందులో వెడ్డింగ్ కలెక్షన్ చాలా ఉన్నాయండి. నేను మీకు ఒకటి తీసుకున్నాను అనమాట వెడ్డింగ్ కలెక్షన్ లో శారీ వచ్చేసి. సో శారీ చూడండి మొత్తం కూడా గోల్డ్ కలర్. మనకి పిక్ లో చూడడానికి వైట్ లాగా అనిపిస్తుంది. వైట్ అంటే ప్యూర్ వైట్ కాదండి, ఆఫ్ వైట్ లాగా అనిపిస్తుంది. ఇది గోల్డ్ కలర్ అనమాట. సో శారీ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుందండి. చూసారా థ్రెడ్ వర్క్ ఉంది కదా, ఇలా ఎంత హెవీగా వస్తుంది అనమాట. ఈ థ్రెడ్ వర్క్ శారీ మొత్తం రన్ అవుతుంది. సో దీనికి కాంబినేషన్ గా మనకి లేస్ ఇచ్చారండి. పెళ్లి కూతుర్లు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట, లేదా నైట్ పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి లోపల శారీ పెట్టికోట్ కి క్లాత్ అనేది ఇచ్చేసారండి. సో ఇప్పుడు ఒకసారి మీకు నేను బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఇచ్చారు అండ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే రెడ్ కలర్ కాంబినేషన్ తోటే ఇచ్చారండి. ఒకటి బ్యాక్ నెక్, ఒకటి వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ అండి. అసలు చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రము, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి. వీటి హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ అయితే గనక మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి. ఫుల్ హ్యాండ్స్ 3/4 కూడా కాదు, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు శారీకి. సో హ్యాండ్స్ ఒక్కసారి చూడండి, రెడ్ కలర్ ఇచ్చారండి ఎక్కువ హ్యాండ్స్ లో మాత్రము. సో తర్వాత వచ్చేసి ఒక లెహంగా చోలీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి వర్క్ లెహంగా చోలీ అండి. లాస్ట్ టైం మీకు నేను వెడ్డింగ్ చూపించాను కదా, నాకు అదైతే పిచ్చగా నచ్చేసింది అనమాట వెడ్డింగ్ మాత్రం. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి చూసారా లైట్ ఎల్లో అనమాట. మనకి అందులో
ఎలా ఉంటుందంటే లెమన్ ఎల్లో అయిందా, మీకు నేను డ్రెస్ మెటీరియల్ చూపించాను కదా ఆ ఎల్లో ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ కలర్ ఉందన్నమాట పిక్ తో కంపేర్ చేసుకుంటే. పైన మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారండి. జస్ట్ ఇది స్టిచ్ వేసుకోవడమే, జస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఎలాస్టిక్. సో లెహంగా చూడండి, మొత్తం కూడా మనకి చమ్కీ వర్క్ అనేది వస్తుందండి. ఇదనమాట కింద బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు, అలాగే లేస్ పైన వచ్చేసి ఫుల్ వర్క్ అండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. సో బ్లౌజ్ చూడండి, ఫుల్ వర్క్ ఇచ్చారనమాట. నైట్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది, ఎందుకంటే చమ్కీస్ ఉన్నాయి కదా మనకి నైట్ పార్టీస్కి అయితే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి, లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇదొకటి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి అయితే మనకి కొంచెం ఇచ్చేసారండి, ఎక్కువగా ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు, జస్ట్ ఇంతే అనమాట. దుపట్టా చూద్దాము. సో దుపట్టాకి అయితే ఫుల్ వర్క్ ఇచ్చారండి మనకి. ఇది ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్, మనకి కింద ఎలా అయితే లెహంగాకి ఇచ్చారో సేమ్ అదే ఇక్కడ ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మనకి ఈ నెట్ దీని మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి, డార్క్ పింక్ కలర్ అలాగా ఇచ్చేసారు అనమాట. లైట్ పింక్, డార్క్ పింక్ అలా ఇచ్చారు మొత్తం కూడా. సో హెవీగా ఇచ్చారండి వర్క్ అనేది. ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను ఓని. సో ఇలా మొత్తం ఇచ్చేసారనమాట. సో ఎలా అనిపించాయి అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే ఇవి చూసిన తర్వాత అనిపించింది, ఫస్ట్ చూపించాను కదా డ్రెస్, అదొక్కటే నాకు పిక్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉందనిపించింది, అంటే క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా సరే. అండ్ తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా నాకు చిన్న చిన్న కలర్ చేంజెస్ తప్పితే క్వాలిటీ పరంగా కానీ లేకపోతే డిజైన్ పరంగా కానీ నాకేమంత తేడాగా అనిపించలేదండి. ఎందుకంటే జస్ట్ చిన్న కలర్ అక్కడ డార్క్ ఉంటే ఇక్కడ లైట్ ఉండడము అలా అదొక్కటే అనమాట. సో నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. త్వరలో మనకి వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, ఎవరైనా కావాలనుకుంటే తీసుకుంటారు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.